విశాఖ ఉత్సవ సంబరాలకు సాగర్ తీరం సిద్ధమైంది. ఉత్తరాంధ్ర పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదికకు విశాఖ వేదిక కాబోతుంది. విశాఖ ఉత్సవ పేరుతో నేటి నుంచి బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతుంది కూటమి ప్రభుత్వం. ఈ బీచ్ ఫెస్టివల్ ఈ నెల 31 వరకు కొనసాగబోతుంది. సాగరం నుంచి శిఖరం వరకు అనేక ప్రత్యేక థీమ్స్ తో వీటిని నిర్వహిస్తుంది ప్రభుత్వం. 9 రోజుల పాటు విశాఖ వాసులతో పాటు పర్యాటకులను, సందర్శకులను కనువిందు చేయబోతుంది. ఈ ఏడాదిను సీ టు స్కై అనే ప్రత్యేక థీమ్ తో నిర్వహిస్తున్నారు. సముద్ర తీర అందాల నుంచి అరకుగిరి శిఖరాల వరకు ఈ వేడుకల్లో భాగం కాబోతున్నాయి. కేవలం విశాఖ నగరానికే పరిమితం కాకుండా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలుపుతూ 20 ప్రధాన వేదికలపై 500కు పైగా కార్యక్రమాలను నిర్వహణకు పర్యాటక శాఖ ప్రణాళికలు రెడీ చేసింది. వైజాగ్లో ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఫిబ్రవరి 1వ తేదీన అనకాపల్లిలో ముగియబోతున్నాయి. విశాఖ ఉత్సవాల కోసం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం దగ్గర ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. స్థానిక కళాకారులకు ప్రోత్సాహంగా నోవటల్ ఎదురుగా గోకుల్ పార్క్ దగ్గర ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వివిధ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే వైజాగ్ ఉత్సవ వేడుకలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డిబివి స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఇతర ప్రముఖులు ప్రారంభించబోతున్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సింగర్ సునీత లైవ్ కాన్సర్ట్, అలాగే డ్రోన్ షో, ఫైర్ వర్కర్స్, అలాగే కార్నివాల్ ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. సాహస క్రీడను ఇష్టపడే వారి కోసం రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్, పారామోటార్ రైడర్స్ ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు రుషికొండ బీచ్ లో ప్రత్యేక కార్యక్రమాలు, భీమిలి బీచ్ లో 25 నుంచి బోట్ రేసింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్టల్ ఫుట్బాల్ లీగ్, కోస్టల్ వాలీబాల్ లీగ్, కోస్టల్ కబడ్డీ లీగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. ఫుట్బాల్ లీగ్ లో 40 జట్లు పాల్గొంటున్నాయి. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో రంగోలీ పోటీలు నిర్వహించనున్నారు. వంటల పోటీలు సన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. రంగోలీ క్యూలినరీ కాంపిటీషన్ కు ఈ నెల 27లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ పోటీలు జనవరి 30న నిర్వహిస్తారు. జనవరి 31వ తేదీన స్వర్ణ భారతి స్టేడియంలో క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో చిల్డ్రన్ ఒలింపియాడ్, అదనంగా చిన్నారుల కోసం బేబీ క్రాలింగ్, రన్నింగ్ రేస్, జంపింగ్ బాల్, అలాగే స్కేటింగ్ లాంటి పోటీలు నిర్వహిస్తున్నారు.